శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీ యొక్క ఇంట్లో ఎవరికైనా సరే ప్రేత బాధలు ఉన్న, ప్రయోగ బాధలున్న, విపరీతమైనటువంటి నరదృష్టి, నరఘోష ఉన్న ఇటువంటి ఇబ్బందుల వలన మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇంట్లో చికాకులు, చింతలు అనేటువంటివి ఉంటాయి. అకస్మాత్ అయినటువంటి అనారోగ్య సమస్యలకి గురవుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఏదైనా సరే ఒక మంగళవారం కానీ, లేదంటే శనివారం కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక ఏకాదశి నాడు కానీ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క పరిహారాన్ని ఈ యొక్క 3 ఈ యొక్క దినాల్లో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటూ ఉండండి. ఏం చేయాలంటే గనక ఒక ఉదయం పూట స్నానం పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ యొక్క ఇంట్లో నరసింహస్వామి వారి యొక్క చిత్రపటం ఉండాలి, ఫోటో ఉండాలి. ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ, లేదంటే మీ యొక్క పూజా మందిరంలో కానీ నరసింహస్వామికి నమస్కారం చేసుకుని ఆయన యొక్క పటం యొక్క ఎదురుగుండా చక్కగా నువ్వుల నూనెతో కానీ, ఆవునేతితో కానీ చక్కగా దీపం వెలిగించుకొని ఒక పీట కానీ, చాప కానీ, ఆసనం కానీ ఏదైనా వేసుకొని కూర్చోండి. దాని మీద కటిక నేల మీద కూర్చోకూడదు. ఇప్పుడు ఆ యొక్క నరసింహస్వామికి నమస్కారం చేసుకుని మీ యొక్క ఇబ్బంది, మీ యొక్క సమస్య, మీ యొక్క కష్టం అనేటువంటి చెప్పుకొని తొలగించమని చెప్పి నమస్కారం చేసుకుని నరసింహస్వామి వారి యొక్క ఎదురుగుండా ఒక పాత్ర పెట్టండి, ఒక బౌలు, ఒక బేసిన్ వంటిది ఏదైనా సరే పెట్టండి. దాని యొక్క నిండా చక్కగా నీరు వేయండి. ఒక 4 తులసాకులు అందులో వేయండి. వేసి ఇప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకుని భక్తి శ్రద్ధలతో నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని కనీసము ఒక 27 సార్లు జపం చెయ్యండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఇది ఆ యొక్క మంత్రం. కనీసం ఒక 27 సార్లు జపం చేయండి. జపం చేసిన తర్వాత ఆ నరసింహస్వామికి చిన్న కర్పూరపు బిళ్ళతో ఆరతి ఇవ్వండి. ఇచ్చిన దాని తర్వాత ఇప్పుడు ఆయన యొక్క ఎదురుగుండా పెట్టినటువంటి యొక్క పాత్ర, తులసాకులతో ఉన్నటువంటి యొక్క పాత్ర, ఆ యొక్క నీళ్లు ముఖ్యంగా మీ యొక్క ఇంటిలో ఎవరైనా సరే బాధపడి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి ఉంటే గనక ఆ యొక్క వ్యక్తికి తీర్థంగా దీన్ని తాగించండి. ఆ యొక్క వ్యక్తికి ఛాతి దగ్గర, అలాగే నుదురు, తల, భుజాలు అన్నిటికీ కూడా ఈ యొక్క నీళ్లు తాకేటువంటి విధంగా జల్లండి ఆ యొక్క వ్యక్తి మీదన. మిగిలినటువంటి నీళ్లు మీ యొక్క ఇంటిలో ప్రతి గదిలో కూడా 4 మూలలా కూడా కాస్త జల్లుకొని మీ యొక్క ఎంట్రన్స్ ఉంటుంది కదా, మెయిన్ ఎంట్రన్స్ ఇంట్లోకి రావటానికి ఆ యొక్క ఎంట్రన్స్ దగ్గర కాస్త నీళ్లు జల్లుకొని ఆ యొక్క ఇంటి బయట ఎదురుగుండా ఏదైనా సరే ఒక తులసి మొక్క కానీ ఉంటే గనక, లేదు అంటే మీకు వాకిట్లో పెరట్లో ఉన్నా సరే మిగిలినటువంటి నీళ్ళన్నీ కూడా ఆ యొక్క మొక్కలో పారబోసేయండి. ఈ విధంగా ప్రతి మంగళవారం కానీ, శనివారం కానీ, ఏకాదశి నాడు కానీ చేసుకుంటూ ఉండండి. పరిస్థితి తీవ్రతను బట్టి ఇంకా ఎక్కువ సార్లు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవటం వలన విశేషమైన ఫలితం ఉంటుంది. అన్ని రకాల ప్రయోగ బాధలు, ప్రేత బాధలు తొలగింపబడతాయి, పారిపోతాయి. సర్వే జనాసుకున భవంతు. శివార్పణమస్తు.